హర్ష్ కుమార్ తెలుసా? నేను రాజమండ్రి నుంచి వచ్చాను. హర్ష కుమార్. ఈ పేపర్లో చూసాను అంతా. ఏం జరిగింది? ఎలా చనిపోయింది నీ కూతురు? మేకలకు మేకలకి మేపడానికి వెళ్ళిందా? ఏం జరిగిందో తెలియదు. ఏం జరిగిందో చేసిన చికెన్ ఆపారు. వాళ్ళు అరెస్ట్ చేశారా? ఇప్పుడు మీరు ఎస్సీరా? ఎస్సీ మాది. ఇప్పుడు చేసినోడు ఎవరమ్మా? ఇంటారు ఆ పక్కడు వాళ్ళు ఎస్సీరేనా? అక్కడేసారు. నీకు ఇప్పుడు నీ కొడుకులు ఎవరైనా ఉన్నారమ్మా? ఎవరున్నారు? నీకు ఆధారం ఏంటి? కొన్ని కూతురు ఏమన్నా పని చేసి సంపాదించిందా? మేకలు పెట్టేస్తారు. ఇప్పుడు మేకలు మేయడానికి ఎవరున్నారు? సార్ ఎవరు పోతారు? మా బాధలో మేము ఉన్నాము. పోస్ట్ మార్టం చేశారా? చేసినారే సార్. అది వచ్చిందా రాలేదో తెలియదు. గవర్నమెంట్ ఏమన్నా సాయం చేసిందమ్మా? ఏం చేయలేదు సార్. మా డబ్బులు ఇచ్చారంటున్నారు 10 లక్షలు. ఇదే సార్ ఇంకా మేము పోలేదు. నీ దగ్గరికే వచ్చిస్తారు. వచ్చిస్తారు. సరే అమ్మా, నేను మిమ్మల్ని చూడడానికి అని చెప్పి వచ్చాను అక్కడికి. మీకు ధైర్యం చెప్దామని. ప్రభుత్వానికి నేను చెప్తాను మీ తరఫున. మీ తరఫున చెప్పి మీకు ప్రభుత్వం సాయం చేసినని అడుగుతాను మీ తరఫున. మీకేం ఆధారం లేదు కదా? మీకు ఎంతమంది పిల్లలమ్మా? కొడుకులా? ఎవడొక మేడొక ఎంత ఎంత మా ఏం జరిగిందో చెప్పు మా సార్కు. న్యాయం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎవరి ప్రెజర్ ఉండదు. మీకు న్యాయం జరుగుతుంది. ఏదైనా విషయం మీరు ఎవరు మాట్లాడారు? సరే మాట్లాడారు. అక్కడ ఏం జరిగిందో మేకలు 3 గుంటుకు వచ్చినాయా? అప్పుడు రాలేదని మా బావ కొడుకు నేను ఎట్టుకోవాలనుకున్నా 4 గంటల ముందు. ఇప్పుడు ఎంతమంది పిల్లలు నీకు? ఈ అమ్మాయి కాకుండా 2 పిల్లలు కొడుకు. 2 బిడ్డలు ఏం చేస్తున్నారు? ఇద్దరిని పింఛన్లకే ఇచ్చింటారు. ఇద్దరికి ఆడమగనికి సరికాక 10-15 ఏళ్ళు అవుతుంది. ఇంటికి వచ్చి ఉన్నారు. వాళ్ళు రావట్లే. వాడు వచ్చాడు. అప్పుడు వచ్చాడు. మొన్న బడ్డి చనిపోయినప్పుడు వచ్చారా? నువ్వు ఒక్కదానివే ఉన్నావు. నీకు ఖచ్చితంగా నీకు సాయం చేయడానికి నేను ప్రభుత్వాన్ని అడుగుతానమ్మా. తప్పకుండా నేను కలెక్టర్ గారితో కూడా మాట్లాడతాను, సాయం చేయమని. ఇప్పుడు చంపినోడు కూడా మరి ఎస్సీలే అంటున్నారు కాబట్టి గవర్నమెంట్ చట్ట ప్రకారం ఏమీ రాదు. అయినా కానీ ఎందుకు అంత దారుణంగా చంపారు? ఇంతమంది ఒక 10-15 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. అక్కడికి అక్కడ పోతాను సార్. అప్పుడు ఏం జరగాలి. ఇప్పుడు ఏమో నా కొడుకులకి ఏం పుట్టింది. ఉత్తుపుణ్యాన్ని చంపారు. చంపడం ఎందుకు? నీ పేరేంటమ్మా? పుల్లమ్మ. పాప పేరు నాగమ్మ. సర్లే అమ్మ, నేను మీకు సాయం చేయమని చేస్తాను. ఇగో మీ అడ్రస్ ఏంటి? రాసుకోండి అడ్రస్. మీకు మీ ఇంటి పేరేంటి అమ్మ? నల్లరామయ్య గారు పుల్లమ్మ. రాసుకోండి. లింగాల మండలం. ఈ ఊరు
పెద్ద కూడాల లింగాలవారి మండలం కడప జిల్లా. నేనే కూడా పర్సనల్గా నీకు సాయం చేస్తాను. ఏమ్మా దీని గురించి ఏమైనా మాట్లాడగలరా? నువ్వేమైతావు మాకు నాగమ్మకు పేరు చెప్పమ్మా. నీ పేరుమా? నువ్వు కోడలమ్మా. పేరు నల్లరామయ్య గారా? ఇప్పుడు ఆ చంపినోడి పేర్లు ఏంటి? నీ భర్త పేరుమా? సోమన్న. ఎవరు చనిపోయారు? సోమయ్య సోమన్న. పేర్లు ఎవరికి పెట్టారు? అమ్మా నువ్వెవరు అమ్మా? వెళ్ళారా? నువ్వు చదువుకున్నా అమ్మ ఎలా ఉన్నావు? వెళ్ళారా? సర్లే అమ్మ, మిమ్మల్ని ఏమో ఇబ్బంది పెట్టాం. నీకు ఏమన్నా సహాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సరే. ఎందుకంటే మేము వార్తల్లో ఉన్నప్పుడు చాలా దారుణంగా చేశారు అమ్మాయిని అని విన్నాం. మేము చాలా దారుణం అంటే చాలా దారుణంగా చేశారు అని విన్నాం. అందు గురించి మేము బాధపడుతూ ఇక్కడికి వచ్చాం. చాలా దారుణం చేశారంట. అంత దారుణంగా చేయాల్సిన అవసరం వాళ్ళకి ఎందుకు వచ్చిందా అన్నది మాకు అర్థం అవ్వలేదు. ఎందుకు ఎంత దారుణంగా చేశారు అన్నది. మరి నువ్వు బిడ్డను కోల్పోయావు కాబట్టి నీకు ఆడో కమ్మను. నీకు ఓదార్పు చేయడానికైనా వచ్చాం మేము. నిన్ను ఓదార్చడానికైనా వచ్చాము. సర్లే అమ్మ, ఇంకా ఇచ్చేయకండి. నేను తప్పకుండా మీకు సాయం చేస్తాను. సార్ ఎంపీ మాజీ ఎంపీ కుమార్ సార్ అని రాజమండ్రి నుంచి వచ్చాను. మీరేం బాధపడకండి అమ్మ, మీకు న్యాయం జరిగేలాగా నేను చూస్తాను. పోస్ట్ మార్టం చేశారో లేదో కూడా కనుక్కొని చెప్తాను. చేశారో లేదో కూడా మీకు తెలియదు కదా? తెలియదు సార్. సరే అమ్మా. రాసినట్టు ఎఫ్ఐఆర్ కాపీ ఏమైనా ఇచ్చారా? ఇవ్వలేదా మీకు? నాకు తెలియదు సార్ పెద్దగా. సర్లేండి, మనకేం తెలియదు. అది మనం చేద్దాం అమ్మా. ఉంటాం. ఖచ్చితంగా మీకు పర్సనల్గా ఇంటికి వెళ్ళకండి. నేను డబ్బులు పంపిస్తాను. బ్యాంక్ ఉందా? ఫోన్ నెంబర్ ఉందా? మీ నెంబర్ చెప్పండి అక్క. సార్ ఫోన్ నెంబర్ ఉంటే నెంబర్ చెప్పండి. ఫోన్ నెంబర్ చెప్పి ఫోన్ సెల్ నెంబర్ చెప్పండి. మనీ ఆర్డర్ చేద్దాం. అకౌంట్ ఉందా? మనమే ఎవరో మనీ ఆర్డర్ చేద్దాం.